హాయ్ గైస్. మనం చాలా సార్లు ఎంత కష్టపడి వీడియోస్ చేసినా, ఫైనల్ ఔట్‌పుట్ బాగున్నా కూడా, క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల వ్యూస్ రాలేదని చాలా మంది బాధపడి ఉంటారు. నిజం చెప్పాలంటే ఆ లిస్ట్‌లో నేను కూడా ఒకడిని. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్‌కి మనం ఫుల్ స్టాప్ అయితే పెట్టేద్దాం. ఈ వీడియోలో కంప్లీట్‌లీ ఫ్రీగా హై క్వాలిటీ ఇమేజెస్ క్రియేట్ చేసి, వాటిని యూజ్ చేసి టాప్ నాచ్ ఔట్‌పుట్ ఇచ్చే ఏఐ వీడియో జనరేటర్‌తో ప్రొఫెషనల్ లెవెల్ వీడియో చేసుకోబోతున్నాం. అది కూడా ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ వీడియోలో మనం 2 వేస్‌లో అయితే చెప్పుకోబోతున్నాం. జస్ట్ 1 క్లిక్‌తో ఏ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇంకా లేట్ ఎందుకు మీ వీడియోస్‌ని మీరు నెక్స్ట్ లెవెల్‌లో తీసుకెళ్లడానికి ఈ వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఏఐ కంటెంట్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో, గైస్ మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్‌లో చాట్‌జీపీటీ యూజ్ చేసి ప్రాంప్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా! సేమ్ అలానే నేనైతే ఇప్పుడు కొన్ని మన దేవుళ్ళుంటారు కదా! వాళ్ళ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు నేనైతే ఒక వెబ్‌సైట్‌కెళ్తున్నా. ఇక్కడ మీరు 4కేలో ఫ్రీగా చేసుకోవచ్చు. అదే కివిక్స్ అనమాట. మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. లింక్ ద్వారా ఎళ్తే మీకు మంచి క్రెడిట్స్ వస్తాయన్నమాట. స్టార్టింగ్ క్రెడిట్స్. ఇక్కడ నేను లాగిన్ కొడుతున్నా. ఇక్కడ జీమెయిల్‌తో అయితే లాగిన్ అయిపోండి. మీ దగ్గరున్న జీమెయిల్‌తో. ఇక్కడ మీరు క్రెడిట్స్ చాలా తక్కువనమాట. హై క్వాలిటీ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి. సో, నేను ప్రెజెంట్ జీమెయిల్‌తో అయితే లాగిన్ అయిపోయాను. మీరు కూడా సేమ్ స్టెప్ అనమాట. జీమెయిల్ అంటే జీమెయిల్‌తో లాగిన్ అయిపోండి. వన్స్ అయిపోయాక మీకు 50 క్రెడిట్స్ అయితే మీ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతాయి. సో, బోనస్ అనమాట. ఒకవేళ మీకు ఇన్విటేషన్ లింక్ ద్వారా వస్తే 100 రావచ్చు. సో, బెటర్‌గా వస్తాయి. 50 కన్నా ఎక్కువే వస్తాయి. ఇక్కడ మీకు మీరెలా ఇక్కడ ఎర్న్ చేసుకోవాలంటే, మీకు ఎవరైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఇంట్లో చాలా మొబైల్స్ ఉంటాయి కదా! చాలా జీమెయిల్స్ ఉంటాయి. వాళ్ళకి షేర్ చేసి మీరు రిఫర్ చేసుకోండి. సో, ఆల్‌మోస్ట్ మీరు ఒక్కరి వల్ల మీకు ఆల్‌మోస్ట్ 250 వస్తాయన్నమాట. సో, వాళ్ళకి గూడా వస్తాయన్నమాట. సో, మనకు డబుల్ బోనస్ ఇక్కడ. ఇక్కడ ఏ ఇమేజ్ జనరేటర్‌కెళ్తే, ఇక్కడ మీకు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలన్నమాట. సో, మన దగ్గరున్న ప్రాంప్ట్స్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా! ఒక్కొక్క ప్రాంప్ట్ అయితే ఇద్దాము. ఫస్ట్ లార్డ్ హనుమాన్‌ది ఇద్దాం మనం. సో, లార్డ్ హనుమాన్ కాపీ చేసుకొని అక్కడికెళ్ళి పేస్ట్ చేద్దాం. సో, గుర్తుపెట్టుకోండి ఇన్విటేషన్ ద్వారా మీరు చాలా క్రెడిట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ 4K, 2K అలాగే 1080, 4K సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకు వీడియో యాస్పెక్ట్ రేషియో చాలా అంటే చాలా ఉంటాయి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే హారిజాంటల్ కాబట్టి 16:9 సెలెక్ట్ చేసుకున్న. 4 ఇమేజెస్ జనరేట్ కొట్టేసాను. సో, అలాగే మనకు నెక్స్ట్ గాడ్ ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా! అవన్నీ సేమ్ ప్రాసెస్ ద్వారా నేనైతే కాపీ పేస్ట్ చేస్తున్నా ఇంకా. సో, కొంచెం స్పీడప్ చేద్దాం. ఎందుకంటే సేమ్ ప్రాసెస్ కదా! సో, మనకు టైమ్ సేవ్ అవుతుంది. సేమ్ ఇంకా ఒకవేళ మీకు ఎన్ని ఔట్‌పుట్స్ కావాలో ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని అయితే 2 సెలెక్ట్ చేసుకున్న 4 కాకుండా. సో, అలాగే రిమైనింగ్ కూడా ఇంకా సేమ్ ప్రాసెస్ ఇంకా కాపీ చేసుకోవడం, ఇక్కడ పేస్ట్ చేయడం అనమాట. మీకు 4K క్వాలిటీలో చాలా సింపుల్‌గా వస్తాయన్నమాట. సో, లోగో కూడా చాలా చిన్నగొస్తుంది అట్ ద ఎండ్. సో, మనం దాని గురించి కూడా తెలుసుకుందాం. ఎలా రిమూవ్ చేసుకోవాలో. సో, ప్రెజెంట్ అయితే మనకి ఇమేజెస్ వచ్చాయన్నమాట. నేను స్పీడప్ చేశాను. సో, మనకు చూడండి సాయిబాబా వచ్చాయి, అలాగే లక్ష్మీదేవి వచ్చాయి, అలాగే హనుమాన్, సో, అలాగే దుర్గాదేవి. సో, మనకి ఫైనల్ ఇమేజెస్ చూడండి. సో, నేను మంచి ఇమేజెస్ డౌన్‌లోడ్ చేశాను. ఇవి మనకి ఇమేజెస్. సో, లార్డ్ హనుమన్, సాయిబాబా, అలాగే మనకు లక్ష్మీదేవి, సో, అలాగే లార్డ్ కృష్ణ, అలాగే లార్డ్ శివ మనకు. సో, ఫైనల్‌గా మనకు దుర్గాదేవి అండ్ ఫైనల్‌గా ఇప్పుడు లార్డ్ వెంకటేశ్వర. మనకు ఈ ఇమేజెస్ అన్నమాట. చూడండి మనకు క్లారిటీ అంటే చాలా బాగున్నాయి కదా! మీకు జూమ్ ఇన్ చేస్తే. చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. ఫ్రీ వెర్షన్‌లో 4K అంటే చాలా బెటర్ అన్నమాట మనకు. సో, మీరెళ్లి ట్రై చేయండి. మనకి ఇంకో దగ్గర కూడా చేసుకోవచ్చు. లియోనార్డోలో సీ డ్రీమ్ 4.5 చేసి 4Kలో. బట్ మనకు నానో బనానా ప్రోలో ఇచ్చే కంటెంట్ వేరు కదా! మనకు అవుట్‌పుట్ సీ డ్రీమ్‌తో పోలిస్తే. ఇక్కడ కివిక్స్‌లో నానో బనానా ప్రో అన్నమాట. మీకొకసారి మన ఇమేజ్ సైజ్ చూస్తే ఆల్మోస్ట్ మనకి 21 ఎంబీ పైనుందనమాట. సో, 21 ఎంబీ ఉంటే మీరు వీడియోస్ చేసుకోవడానికి చాలా వెబ్‌సైట్స్ మీకు అలో చేయవనమాట. ఒకవేళ మీకు గ్రోక్‌లో అలో చేస్తుంది. బట్ మీకు పిక్సెల్స్ పగిలిపోతాయి. మనకు ఎయిస్ కూడా సరిగ్గా రావనమాట వీడియోలో. మీరు చాలా సార్లు చేసుంటే గ్రోక్ యూజ్ చేసుంటే మన ఎయిస్ కూడా రావనమాట. సో, ఇప్పుడు ఏం చేయొచ్చంటే మనం ఫోటోపీ అని ఒకటుంటుందనమాట. ఇది ఆన్‌లైన్ ఫోటోషాప్ లాగా. ఇక్కడ మీరు ఆ ఇమేజెస్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేసి మీరు సైజ్ అయితే రెడ్యూస్ చేసుకోవచ్చనమాట. రెడ్యూస్ చేసే అవసరం లేదు. జస్ట్ మీరు అప్‌లోడ్ చేసి సేవ్ కొట్టేసేయండి. ఆటోమేటిక్‌గా సైజు అనేది ఒక 10 ఎంబీలకైతే ఎళ్ళిపోతుంది. అదా కాకుండా సెకండ్ ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్ చెప్తాను. వన్స్ మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మన మెయిన్ టార్గెట్ ఏంటి ఇక్కడ లోగో రిమూవ్ అవ్వాలి. సో, మనకు సైజ్ తగ్గాలి. సో, నేనైతే క్రాప్ చేసుకుంటున్నా. సో, ప్రతి మొబైల్‌లో, ప్రతి ల్యాప్‌టాప్‌లో క్రాప్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉంటుంది. మీ గ్యాలరీలో ఆప్షన్. సో, క్రాప్ చేసుకొని సేవ్ చేసుకోండి. చాలా సింపుల్ మెథడ్ అనమాట ఇది. ఫోటో పేలో చేసుకుంటే మనకు 10 ఎంబీ వస్తుంది. దీంట్లో మనకు 15 ఎంబీ అలా వస్తుందనమాట.
సో, మనకు 20 ఎంబీ లోపలుంటే పర్లేదు. మనకైతే మనం నెక్స్ట్ వీడియో జనరేటర్ చేస్తాం కదా! మనకి అవి అలో చేస్తాయన్నమాట. సో, నో ఇష్యూస్. మీరైతే పర్ఫెక్ట్‌గా అయితే క్రాప్ చేసుకోండి. మిడిల్‌లో వచ్చేలా దేవుడు. అప్పుడు మనకు వీడియో చాలా ఇంటరాక్టివ్‌గా ఉంటుంది. అయిపోయాక సేవ్ చేసుకుందాం. ఇంకా రిమైనింగ్ కార్డ్స్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. నేను కొంచెం స్పీడప్ చేస్తాను ఇంకా. సేమ్ ప్రాసెసే ఇంకా. చాలా సింపుల్‌గా క్రాప్ చేసుకోవచ్చనమాట. రిమూవ్ చేసుకోవడానికి సెపరేట్ మీరు వెబ్‌సైట్‌కెళ్ళే అవసరం లేదు. ఇక్కడే మీరు జస్ట్ క్రాప్ చేసుకోవచ్చు. బెటర్ ఔట్‌పుట్‌తో. సేమ్ ప్రాసెస్ ఇంకా కొంచెం టైం పట్టిందనమాట నాకు. మిడిల్‌లో రావాలి దేవుడు మనకు. మంచి ఔట్‌పుట్ రావాలంటే. ఇవి మనకు ఔట్‌పుట్ చూడండి. సో, మనకి ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం లోగో లేదు. చాలా బెటర్‌గా వచ్చింది గదా! ఒకసారి మీరు క్లారిటీ చూసినా చాలా ఆల్‌మోస్ట్ ప్రీవియస్‌గా ఎలా ఉందో సేమ్ అనమాట. సో, అయిపోయింది. మనం ఇప్పుడు చేసుకోవాల్సింది హై క్వాలిటీ వీడియోస్ చేసుకోవాలి. ఫ్లోకెళ్తున్నా నేను. ఫ్లోలో మనకు వియో 3.1 యూజ్ చేస్తున్నారు. సో, మనం చాలా సార్లు తెలుసుకున్నాం గదా! వియో 3.1 గురించి అని క్వెషన్ రావచ్చు. బట్ నేను గ్రోక్ ట్రై చేశా, మెటా ట్రై చేశా, దీన్ని ట్రై చేశా. నాకు బెటర్ ఔట్‌పుట్స్ ఇచ్చేది హై క్వాలిటీ ఉన్న ఇమేజెస్‌లో ఓన్లీ మనకు వియో 3.1 ఒక్కటే అనమాట. సో, అందుకే నేను ఫస్ట్ మీకు వియో 3 సజెస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ మెటాలో గూడా మనం ఎలా చేసుకోవాలో చెప్తాను. సో, చాలా మందికి ప్రో అకౌంట్ ఉండకపోవచ్చు. సో, కొత్తగా క్రియేట్ చేసుకునే వాళ్ళు 1 మంత్ ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫ్లోలో ఓన్లీ వీడియోస్ ఒక్కటే కాదనమాట. ఇమేజెస్ కూడా డిఫరెంట్ యాంగిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ నేను లార్డ్ హనుమాన్ అయితే యాడ్ చేసి, నాకు అనదర్ కెమెరా షాట్ కావాలని ఇచ్చా అనమాట. మనకు ఒకే కెమెరా షాట్ ఉంటే లైక్ బోరింగ్ ఉంటుందనమాట ఎవరికైనా. వీడియోస్ చేయడానికి షార్ట్ ఫిల్మ్స్ అయినా, వీడియోస్ చూడడానికి షార్ట్ ఫిల్మ్స్ అయినా, మూవీస్ అయినా. సో, అందుకే డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ కావాలి. సో, ప్రెజెంట్ చూస్తే మనకు ఫ్రంట్ యాంగిల్ ఉండేది లార్డ్ హనుమాన్ మనకు. ఇప్పుడు చూడండి. సో, లో యాంగిల్ షాట్ వచ్చింది. ఇవి చాలా బెటర్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడు లో యాంగిల్ షాట్ నుండి పైకి కెమెరా ఎళ్ళిందనుకోండి, చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇక్కడ మీరు అయిపోయాక యాడ్ టు ప్రాంప్ట్ కొడితే మీకు ఇక్కడే ఇమేజ్ యాడ్ అయిపోతుంది. మీరు ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చన్నమాట. మనకి మెయిన్ టాపిక్ వీడియోస్ కాబట్టి వీడియో సెక్షన్‌కెళ్ళి లార్డ్ హనుమాన్‌ది ఆల్రెడీ అప్‌లోడ్ చేసాం మనం ఇమేజ్. సో, ఇక్కడ మనం ఇక్కడ యాడ్ చేసి మనం క్రియేట్ ఎ గుడ్ సీన్ అని ఇద్దాము. సో, మనం చూద్దాం బెటర్ ఔట్‌పుట్ మనకెలా వస్తుందో. చాలా అంటే చాలా క్లారిటీగా బెటర్ ఔట్‌పుట్ వస్తుందన్నమాట మనకు వియో 3లో. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట వీడియో జనరేటర్స్. ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు వన్ బై వన్ చెప్తాననమాట. ఇక్కడ మీకు ఎన్ని ఔట్‌పుట్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. చాలామంది త్వరగా అయిపోతున్నాయి క్రెడిట్స్ అంటున్నారు. సో, మీరు ఫాలో అవ్వండి. వియో 3.1 ఫాస్ట్ అయితే 20 క్రెడిట్స్. క్వాలిటీ అయితే 100. వియో 2 అయితే ఫాస్ట్ అయితే 10 క్వాలిటీ అయితే 100. సో, మీరు క్వాలిటీ సెలెక్ట్ చేసుకోకండి. చాలా త్వరగా అయిపోతాయి ఔట్‌పుట్స్. సో, మీరు ఫాస్ట్‌కెళ్ళిపోండి. వియో 2.1 అయినా 3. ఇది మనకు ఔట్‌పుట్. సో, చాలా చాలా అంటే చాలా బెటర్‌గా వచ్చింది గదా! సో, వియో 3.1 ఎలా అంటే మీరు ఎంత క్లారిటీ ఉన్న ఇమేజెస్ అంత బెటర్ ఔట్‌పుట్స్ వస్తాయన్నమాట. మీరు మళ్ళీ 480 పిక్సెల్స్‌లో ఉండేది తీసుకొనెళ్ళి అక్కడ ఇచ్చారనుకోండి మంచి క్లారిటీ అయితే రాదు ముందే చెప్తున్నా. ఇది మనకు నెక్స్ట్ ఔట్‌పుట్ అన్నమాట. సో, అలాగే ఇప్పుడు మనం ఫ్లోలో తెలుసుకున్నాం గదా! ఇప్పుడు మెటాలో గూడా తెలుసుకోవచ్చు. సో, చాలా మంది దగ్గర ఫ్లోలో అకౌంట్ ఉండదనమాట ప్రో వర్షన్. సో, కొత్తగా ఈ వీడియోస్ చూసే వాళ్ళకి ఏ వీడియోస్‌కి అసలు ఫ్లో అనేది వియో 3.1 ఇవన్నీ తెలీదనమాట. అక్కడ పెయిడ్ కాబట్టి మీరు మెటాకెళ్ళి చేసుకోవచ్చనమాట. మెటాలో మీరు సో, లైక్ మీ దగ్గర ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లేకుంటే జీమెయిల్ అకౌంట్‌తో మీరు లాగిన్ అయిపోండి. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గరున్న నెక్స్ట్ లక్ష్మీదేవి ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో, కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనకు 15 ఎంబీ ఉంది కదా! నేను క్రియేట్ ఎ గుడ్ సీన్ అని ఇచ్చాను. గుడ్ స్లో మోషన్ సీన్ అని. సో, ఇమేజ్ వన్స్ అప్‌లోడ్ అయిపోయాక జనరేట్ కొడుతున్నా. సో, జనరేట్ కొడితే మనకు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చాలా అంటే చాలా త్వరగా వస్తుందన్నమాట ఔట్‌పుట్. చూడండి ఔట్‌పుట్. సో, మనకి యానిమేషన్ అంతా బావుంది. బట్ క్వాలిటీకొచ్చేసరికి వియో 3తో పోలిస్తే మనకు కొంచెం క్వాలిటీ అనేది తక్కువుందన్నమాట ఇక్కడ. సో, మీరు ఇది కూడా ఫ్రీ వర్షన్‌గా అయితే యూజ్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కాబట్టి మీకు చెప్పాను మెటాయి. సో, కొత్తగా వచ్చిన వాళ్ళకి మనకు అర్థం కాదు కాబట్టి నెక్స్ట్ నేను ఫ్లోకెళ్ళి స్పీడప్ చేశాను. ఇంకా సేమ్ ప్రాసెస్ అప్‌లోడ్ చేసి క్రియేట్ ఎ గుడ్ సీన్ కొట్టేసి నేను జనరేట్ చేశాను. మన ఔట్‌పుట్ చూడండి. సో, మనం ఇలా అయితే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. ఈ వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.